guys, welcome back to my channel Varshu Telugu Vlogs. సో ఇప్పుడు ఎందుకు ఈ వీడియో షూట్ చేస్తున్నానంటే తచ్వికి ఇప్పుడే స్నానం అయిందనమాట. సో ఈ స్నానం అయిన తర్వాత డైలీ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఉంటుంది, బట్ నాకు గుర్తొచ్చిందనమాట. అండ్ ఆల్సో నాకు ఫుల్ టైం ఉంటుంది, ఇప్పుడు టైం ఉందనమాట. అట్లీస్ట్ మీతో మాట్లాడడానికి అండ్ దట్టు వీడియో షూట్ చేయడానికి కూడా నాకు కొంచెం టైం ఉందని చెప్పి ఇప్పుడైతే అనుకున్నాను. ఇప్పుడు చాలామంది అడిగారు స్కిన్ కేర్ మీరు ఏమైనా ఫాలో అవుతారా అవ్వరా, స్కిన్ కేర్ ఒకవేళ ఫాలో అయితే ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు, దాని స్టెప్స్ ఏంటి అనేది ప్రతిదీ అడిగారనమాట. నాట్ ఓన్లీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, యాక్చువల్లీ మొత్తం తచ్వికి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్పమని చెప్పి చాలామంది అడిగారు. కానీ నాకు అసలు టైం కుదరట్లేదు అనమాట దాని గురించి చెప్పడానికి. బట్ ఐ షో యూ వెరీ రఫ్లీ, చాలా రఫ్గా ఇప్పుడు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ నేను ఏమేమి యూజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. స్కిన్ కేర్ అంటున్నాను కదా, ఒక్కొక్కటి అందిస్తుంది తక్షమ్మ. సో ఇప్పుడైతే ఆ వీడియోలోకి వెళ్ళిపోతాం. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. తచ్వికి స్నానం అయిపోయింది, హెడ్ బాత్ చేయించాను. నేను తలకి అండ్ బాడీకి యూజ్ చేస్తున్న బాడీ వాష్ యూజ్ చేశాను అనమాట, నాట్ సోప్లో. ఎందుకంటే స్కిన్ డ్రై అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మీరు గమనించినట్లయితే సోప్ మీరు బాడీకి అప్లై చేసుకుంటే, ఒక్కొక్కసారి బాడీ వాష్ అప్లై చేసుకుంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. బాడీ వాష్లో సో మచ్ ఆఫ్ మాయిశ్చరైజర్ కంటెంట్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది చాలా. అందుకే పిల్లల బాడీ వాష్ కావచ్చు, ఒకవేళ మంది బాడీ వాష్ కావచ్చు, ఫేస్ వాష్ కావచ్చు, మీరు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అవన్నీ తీసుకుంటే ఎంత వాష్ చేసుకున్నా ఫేస్ అనేది కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది, అంటే కొంచెం ఆయిల్ టైప్లో ఉంటుంది. దట్ ఈస్ నాట్ ఆయిల్ కాదు. అండ్ అలాగే సరిగ్గా వదలట్లేదు, జిడ్డుగా ఉందని చెప్పి చాలామంది అంటుంటారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. యాక్చువల్లీ ఇంతకు ముందు యూజ్ చేసిన బాడీ లోషన్ అయితే ఇది మమాత్ కోకో సాఫ్ట్ బాడీ లోషన్. ఇందులో వచ్చేసి కోకోనట్ మిల్క్ అండ్ విత్ టర్మరిక్ ఉంటుందన్నమాట. కోకోనట్ మిల్క్ అండ్ టర్మరిక్ ఉంటుంది. 24 hours మాయిశ్చరైజర్. బాడీ లోషన్ కూడా అంతే, అస్సలు స్టిక్కీ ఉండదు, చాలా బాగుంటుంది అనమాట ఇది. బట్ ఇప్పుడు కొత్తగా ఇంకో బాడీ లోషన్ వచ్చింది మమాత్లోని, దట్ ఈస్ మిల్కీ సాఫ్ట్ బాడీ లోషన్ అనమాట. ఇది అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నేను పక్కన పెట్టేస్తాను. తచ్వి తెచ్చింది స్కిన్ కేర్ అన్నానని. ఓట్స్ మిల్క్ అండ్ క్యాలెండ్యులా ఉంటుంది. 24 hours మాయిశ్చరైజర్. ఇది కూడా అస్సలు స్టిక్కీ ఉండదు. ఐ షో అస్సలు స్టిక్కీ ఉండదు అనమాట, చాలా బాగుంటుంది. మంచిగా అప్లై చేయొచ్చు స్కిన్కి అండ్ ఈజీ టు అబ్జర్వ్, వెరీ ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్కి. మాయిశ్చరైజర్ తెలుస్తుంది మీకు ఇక్కడ, అంటే స్కిన్ మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత స్టిక్కీగా ఉంటుంది, నచ్చట్లేదు అని చెప్పి చాలామంది పిల్లలు అనుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. మీ బాడీకి మంచి మాయిశ్చరైజర్ ఇస్తుంది అనమాట. అది ఏ మాయిశ్చర్, నేను ఓన్లీ మమాత్ కోసమే నేను చెప్పట్లేదు, బట్ నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ అయితే మమాత్ బాడీ లోషన్ యూజ్ చేస్తున్నాను. ఇది టాక్సిన్ ఫ్రీ అండ్ ఆల్సో ఓట్స్ మిల్క్ అండ్ క్యాలెండ్యులా ఉంటుంది. 24 hours మాయిశ్చరైజర్ ఉంటుంది అండ్ ఆల్సో టాక్సిన్ ఫ్రీ. సో పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ లోషన్ 0+ years నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు, అప్ టు యూజ్. బాడీ లోషన్ అయిపోయిన తర్వాత నేను ఫేస్ క్రీమ్ కూడా తచ్వికి యూజ్ చేస్తాను. అది అప్పుడప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. మ్యాక్సిమం ఎక్కువగా అంటే డైలీ యూజ్ చేయను, బట్ మ్యాక్సిమం యూజ్ చేస్తాను. అండ్ దట్ ఈస్ ఆల్సో మమాత్ కోకో సాఫ్ట్ ఫేస్ క్రీమ్. ఇంతకుముందు దీంట్లో మిల్కీ సాఫ్ట్ యూజ్ చేశాను, ఇప్పుడు కోకో సాఫ్ట్ ఫేస్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఇందులో కోకోనట్ మిల్క్ అండ్ టర్మరిక్ ఉంటుంది అండ్ ఆల్సో డెర్మటాలజికల్లీ టెస్టెడ్. ఇది కూడా 0+ years నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫేస్ క్రీమ్ అయితే ఇది అప్లై చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, చాలామంది అంటే నేను చాలాసార్లు షార్ట్స్లో కూడా చెప్పాను, బట్ ఆల్సో చాలామంది అడిగిన వన్ మోర్ థింగ్ ఏంటంటే సన్ స్క్రీన్ లోషన్. పిల్లలకి మీరు సన్ స్క్రీన్ యూజ్ చేస్తారా అని. యాక్చువల్లీ నేను షార్ట్స్లో కూడా చెప్పాను దాని గురించి. సో ఐఎమ్ యూజింగ్ మమాత్ బేబీ రిచ్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ లోషన్ అనమాట. ఇది 50 PA+++ ఉంటుంది. ఇందులో SPF వచ్చేసి 50 PA+++ అనమాట. అండ్ ఆల్సో ట్రావెల్ ఎకో ఫ్రెండ్లీ బాటిల్. చాలా స్లిమ్ ఉంటుంది అండ్ ఆల్సో వెరీ ఈజీ టు అబ్జర్వ్, అస్సలు స్టిక్కీ ఉండదు. క్రీమ్ అయితే రష్మి మమాత్లో ద బెస్ట్ సన్ స్క్రీన్ లోషన్ అని చెప్పారు. చాలానే ఉన్నాయి సన్ స్క్రీన్స్ కూడా, నేను చాలా యూజ్ చేశాను సన్ స్క్రీన్స్, బట్ ఇది వాళ్ళు కొత్తగా దింపారు. అండ్ ఈ బాటిల్ దీని స్లిమ్ ఎకో ఫ్రెండ్లీ ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. నో వైట్ కాస్ట్ అస్సలు ఉండదండి, డెఫినెట్లీ ట్రై చేయండి. పిల్లలకి మనం అప్లై చేసే ముందు ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలి, చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ ఆల్సో నో వైట్ కాస్ట్ అండ్ ఆల్సో వాటర్ ప్రూఫ్ కూడా. సో వాటర్ ప్రూఫ్ అయినా మీకు పిల్లల స్విమ్మింగ్ పూల్కి కానీ లేదంటే బీచ్లోకి వెళ్తున్నప్పుడు ఏదైనా వాటర్లో ఆడదాము అన్నప్పుడు
వాటర్ అంటే ఏంటి, నథింగ్ బట్ బయటే కదా ఆడతారు. సో అప్పుడు ఈ సన్ స్క్రీన్ లోషన్ రాసేసి వాళ్ళని బయటికి పంపించండి. అస్సలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఆల్సో వాటర్ ప్రూఫ్ కాబట్టి. అండ్ దట్ టు ఇది అల్ట్రాలైట్ సన్ స్క్రీన్ లోషన్ అనమాట. అండ్ సన్ స్క్రీన్ లోషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు బేబీస్, టోడ్లర్స్, కిడ్స్ ఎవరికైనా కూడా ఈ సన్ స్క్రీన్ లోషన్ ఏంటంటే కంపల్సరీ అండి. డోంట్ నెగ్లెక్ట్. అండ్ అస్సలు మీరు అప్లై చేయకుండా ఉండకండి. అది ఏ ప్రోడక్ట్ అయినా సన్ స్క్రీన్ లోషన్ ఈజ్ ద బెస్ట్. సో ఐఎమ్ యూజింగ్ Mamaearth Baby Rich Moisturizing Ultralight Sunscreen Lotion. ఇందులో జింక్ ఆక్సైడ్ అండ్ అలాగే కలాండ్యులా ఉంటుంది, టాక్సిన్ ఫ్రీ అండ్ ఆల్సో వాటర్ రెసిస్టెంట్ కూడా. యాక్చువల్లీ చాలామంది డైపర్ క్రీమ్ కోసం కూడా అడిగారు. యాక్చువల్లీ నేను ఎప్పుడు డైపర్ క్రీమ్ పెద్దగా ఎప్పుడు యూజ్ చేయలేదు. న్యూబార్న్ అప్పుడు యూజ్ చేశాను, ఎందుకంటే ఎక్కువగా డైపర్స్ అవి వేస్తూ ఉంటాం కాబట్టి ఆ టైంలో నేను యూజ్ చేశాను. తర్వాత ఇంకెప్పుడు నేను యూజ్ చేయలేదు. నేను టచ్ విత్ 3 months ఉన్నప్పుడు డాక్టర్ సజెస్ట్ చేసిన డైపర్ క్రీమ్ అయితే ఇది డర్మాడ్యూ డైపర్ క్రీమ్ అనమాట. ఇది నేను యూజ్ చేశాను. ఇది కూడా అట్లా అసలు ఎట్లాగే ఉందో అట్లానే ఉంది. ఎప్పుడో ఒక 2 days అప్లై చేశాను అనుకుంటే, దాని తర్వాత ఇంకా అస్సలు అప్లై చేయలేదు ఇదైతే. సో ఇదొకటి డాక్టర్ సజెస్ట్ చేశారు. అండ్ నాకు లవ్ వాళ్ళు పంపించింది ఇది ఒక డైపర్ క్రీమ్ అనమాట. ఇది నేను టచ్ ఎదిగాక నేను అప్లై చేశాను. యాక్చువల్లీ 0 months ప్లస్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడంటే ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు దానికి ముందే అప్లై చేసేసి డైపర్ వేసేస్తాను. ఎందుకంటే ట్రావెల్ లాంగ్ డ్రైవ్ అంటే ఆ డైపర్స్ అది చేంజ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇదైతే నేను అప్పుడే యూజ్ చేశాను. బట్ మ్యాక్సిమం యూజ్ చేయను నేను డైపర్ క్రీమ్. ఇంట్లో ఉంటే డే టైం అంతా డైపర్ ఉండదు, టచ్ వీకి నార్మల్గానే ఉంటుంది. ఎటువంటి ఓన్లీ షార్ట్స్ వేస్తాను అప్పుడప్పుడు, అది కూడా చాలా ఫ్రీగా వదిలేస్తాను దాన్ని. ఓన్లీ నైట్ టైం మాత్రం దానికి డైపర్ నేను వేస్తాను కంపల్సరీ. ఎందుకంటే నైట్ టైం సుసు అది పోస్తారు కదా, సో వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ అవ్వకూడదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి నేను నైట్ టైం వేస్తాను. బట్ డే టైం మాత్రం ఫుల్ ఫ్రీ. పడుకున్నప్పుడు మాత్రం డైపర్ వేస్తాను. సో డైపర్ క్రీమ్ అయితే నేను సజెస్ట్ చేయాలి అని అంటే నా దగ్గర ప్రెజెంట్ అయితే 2 ఉన్నాయి, డర్మాడ్యూ అండ్ లవ్ ల్యాప్. ఈ రెండిట్లో బెస్ట్ ఏంటి అని నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు పెద్ద యూజ్ చేయలేదు. బట్ టచ్వి చిన్నప్పుడు ఇది యూజ్ చేసిన తర్వాత చాలా బాగా తగ్గింది ఆ ప్లేస్లో టచ్వికి. తనకి చాలా పెయిన్ వచ్చింది ఆ టైంలో, ఇది బాగా యూజ్ అయింది అండ్ చాలా బాగా తగ్గింది. ఇది నేను ఎప్పుడు యూజ్ చేశానంటే రాకూడదు అనేసి నేను యూజ్ చేయడం ఎక్కువ, వచ్చిన తర్వాత రావడం అనేది లేదు. ఎప్పుడు ముందుగా కేర్ తీసుకోవడమే చేశాను నేను మ్యాక్సిమం. అండ్ పౌడర్ చీకు కంపెనీ యూజ్ చేస్తాను అనమాట. మమాఎర్త్లో నాకు వర్స్ట్ ప్రోడక్ట్ అంటే పౌడర్ సజెస్ట్ చేయను. బట్ వాళ్ళకి కొంచెం ఫ్రెష్నెస్ ఉండాలి, మరీ లేకుండా ఓన్లీ క్రీమ్స్ విత్ మాయిశ్చరైజర్స్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఏదైనా స్వెట్టింగ్ అది వస్తే స్కిన్ అనేది చిరాక్గా ఉంటుంది అనమాట. అది నాకు బాగా ఎక్స్పీరియన్స్. మాయిశ్చరైజర్ ఓన్లీ అప్లై చేసుకుంటే కాళ్ళ దగ్గర కానీ చేతి దగ్గర కానీ మాయిశ్చరైజర్ స్వెట్టింగ్ అది పడితే ఎంత ఇరిటేట్ ఉంటుంది నాకు తెలుసు. సో అందుకే టచ్వి కూడా నేను పౌడర్ అనేది అప్లై చేశాను. సో చీకు ప్రోడక్ట్ అయితే నేను యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ స్మెల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఆ టెక్స్చర్ అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో అందుకని చీకు ప్రోడక్ట్ యూజ్ చేశాను. మమాఎర్త్లో ది వర్స్ట్ అని నాకు తెలిసి, కొంతమందికి ఆ పౌడర్ బాగుండొచ్చు, బట్ నాకు నచ్చలేదు మమాఎర్త్ పౌడర్ అయితే. ఐ డోంట్ సజెస్ట్ దట్ వన్. ఇది 0+ months నుంచి యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా. సో దట్స్ ఇట్. అండ్ డైపర్ విషయానికి వస్తే ఐమ్ యూజింగ్ అఫ్కోర్స్ లవ్ ల్యాప్. డైపర్స్లో ది బెస్ట్ నేను లవ్ ల్యాప్ అని చెప్తాను. అలాగంటే మీకు ఎలా తెలుస్తుంది అని అంటే నేను ఏం చేయలేను. ఒక తల్లికే తెలుస్తుంది కూతురికి ఏం బాగుంటుంది అనేది. సో వాళ్ళ పిల్లలకి ఏం బాగుంటుంది అనేది తల్లికి తెలుస్తుంది. యాజ్ అ మదర్ ఐ టోల్డ్ యూ లవ్ ల్యాప్ ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది అండ్ సో మచ్ ఆఫ్ ఫ్రీ ఉంటుంది. సైడ్స్ కావచ్చు అదంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఐ షో యూ క్లియర్లీ. యాక్చువల్లీ నేను ఇది యూజ్ చేసింది నార్మల్ డైపర్స్. ప్రీమియం డైపర్స్ అయితే అది బెస్ట్ అని చెప్తాను. ఆ ప్రీమియం డైపర్స్ నాకు కొంచెం టైం పడుతుంది వచ్చినప్పటికీ. సో అందుకని నేను నార్మల్ డైపర్స్ ఆర్డర్ పెట్టేసాను అనమాట. లవ్ ల్యాప్లో 2 different టైప్స్ ఉంటాయి. దిస్ వన్ ఈజ్ నార్మల్, ప్రీమియంది ఇంకోటి ఉంటుంది. సో ప్రీమియంది చాలాసార్లు యూజ్ చేశాను, బట్ ఇప్పుడు రావడానికి టైం పడుతుంది అని చెప్పి ఇదైతే ఈరోజు బుక్ చేస్తే రేపు వచ్చేస్తాను అనమాట. అట్లా ఇది కూడా మంచిగా అబ్జర్వ్ అవుతుంది. నిజంగా నాకు చాలా ఇష్టం లవ్ ల్యాప్. ఎక్కడికి వెళ్ళినా డైపర్స్ క్యారీ చేస్తాను, ఎందుకంటే నేను వెళ్ళే ప్లేసుల్లో లవ్ ల్యాప్ అనేది మ్యాక్సిమం ఉండకపోవచ్చు. స్టోర్స్లో కావచ్చు, ఎనీ డిపార్ట్మెంట్ స్టోర్స్లో కావచ్చు, మెడికల్ స్టోర్స్లో కావచ్చు, లవ్ ల్యాప్ అవైలబుల్ ఉండదు. సో అందుకని నేను ఎక్కడికి పడితే అక్కడే క్యారీ చేస్తూ ఉంటాను అనమాట దిస్ డైపర్స్. ఒకవేళ డైపర్స్ అయిపోయిన పక్షంలో మీరేం యూజ్ చేస్తారని అంటే ఏముంటే అదే అప్పుడు ఆ టైంలో మమాఎర్త్
మామీ పోకో ప్యాంట్స్ అది యూజ్ చేస్తాను. అవే ఉంటాయి ఎక్కువ. మామీ పోకో ప్యాంపర్స్, ఐ హేట్ ప్యాంపర్స్. నేను పర్సనలీ యూజ్ చేసేది అయితే లవ్ ల్యాప్. సో చాలామంది అడిగారు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కోసం, మొత్తం అన్నీ అడిగారు. మొత్తం నేను ఎప్పుడైనా షేర్ చేస్తాను. బట్ ఇప్పుడు టచ్వీకి నేను ఇది అప్లై చేస్తున్నాను కాబట్టి నాకు ఐడియా వచ్చి నేనైతే షూట్ చేశాను. అండ్ ఆల్సో నాకు కూడా టైం కుదిరింది ఇప్పుడు కొంచెం, అందుకని చెప్పి చెప్పాను అనమాట. ఐ హోప్ మీకు వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బికాస్ నేను స్కిప్ ఎవరైనా చూసుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. అండ్ సో మచ్ ఆఫ్ వీడియోస్ రాబోతున్నాయి. ఇంకా టచ్కి సంబంధించినవి కావచ్చు, నాకు సంబంధించినవి కావచ్చు, ఏమైనా సిరీస్ స్టార్ట్ చేయొచ్చు. సో మచ్ ఆఫ్ వీడియోస్ ఆర్ దేర్. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ.